ఓకే. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అసలు ఏంటి వ్యాఖ్యలు డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే ఇవి. వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కదా! మీరు విన్నారు కదా శ్రీనివాస్ గారు? గుడ్ మార్నింగ్ అండి గుడ్ పద్మ మార్నింగ్. గారికి, అదేవిధంగా అరవింద్ గౌడ్, కర్నయ్య అరవింద్ గౌడ్ గారికి, కప్పర్ ప్రసాద్ గారికి, అదేవిధంగా బిఆర్కే న్యూస్ ప్రజానికానికి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ పర్యటన చేసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ఏం రావాలనే అంశాల మీద ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాలి. ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుకోవాలి. మనం ఎందుకంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనంతా తెలంగాణ ప్రజానికానికి కానీ ప్రభుత్వానికి అధికారులకు అందరికీ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం చూసాం ఇక్కడ అటువంటి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ చేసే విధంగా బీజేపీ సిస్టమ్ తయారైంది అనేది అందరికీ మనకు అర్థమవుతుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ సాక్షాత్తు బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళని అరెస్ట్, వీళ్ళు ఎన్ని కుంభకోణంలో కూరుకున్నారో మనందరం చాలా స్పష్టంగా చూసాం. మనం గొర్రెల కుంభకోణం కావచ్చు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, విద్యుత్ సంస్కరణ సంబంధించింది కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా రకరకాలటువంటి కుంభకోణాలు ఉన్నా కూడా ఇక్కడ ఉరికొచ్చి సిబిఐ దర్యాప్తు జరుగుతుంటే కూడా ఉరికొచ్చి ఈడీ దూరింది. ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థను అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజానికానికి, దేశ ప్రజలకు. మరి ఇవాళ ఈడీ దూరిన తర్వాత ఒక అడుగు కూడా దీంట్లో దర్యాప్తులో ఒక అడుగు కూడా ముందుకు పోకుండా చేస్తున్న సంగతి తెలంగాణ ప్రజానికం చాలా స్పష్టంగా గమనించారు. నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ విషయం తెలియజేస్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇదే ప్రధాన కారణం. ఇవాళ డెవలప్మెంట్ కోసం చూసినట్టయితే ఇవాళ మరి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రధాని మోడీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సార్లు చెప్పారు, మేము తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శశబిషలు మాకు ఎలాంటి ఉండవు, అభివృద్ధి మాకు ముఖ్యము. ఇవాళ మేము ఏ పనులు చేసినా కూడా కేంద్రం మేము బాధ్యతగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ మాకు కొన్ని పనులు ఉన్నాయి. ఏంటి, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి కూడా పూర్తిగా నిధులు మీరే కేటాయించండి. రీజనల్ రింగ్ రోడ్డుకి సమాంతరంగా రింగ్ లైన్, రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయండి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించమంటాం. హైదరాబాద్ మెట్రో లైన్ ఫేజ్ 2 కి కూడా నిధులు ఇవ్వమని, హైదరాబాద్ శివర్లో డ్రై పోర్ట్ ఏర్పాటు కూడా, మరి దాంతో పాటు ఆ డ్రై పోర్ట్ నుంచి కూడా మరి బందర్ పోర్ట్ వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే ఇవ్వమని కూడా అడగడం జరిగింది. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్ అధికారులు కూడా అడగడం జరిగింది. మరి కొత్త మురుగునీటి వ్యవస్థ కేంద్రంలో మంజూరు చేయమని అడిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాంటి, మీరు గమనించినట్టయితే ఎలాంటి శేషభిషలు పోకుండా కేంద్రంతో సఖ్యత ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కూడా బడే బాయ్ అంటం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం కోసం కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు రాజకీయం చేశారు. ఇక్కడ ఏంటంటే కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా ఉంటుంది. మనం ఇవాళ 5.1% ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనాభా, భారతదేశ జనాభాలో 2.8% ఉంటే తెలంగాణకు మన వల్ల ఇన్కమ్ 5.1 వస్తుంది. చాలా స్పష్టంగా గమనించండి అంకెలు కూడా. సో ఇవాళ మనకు వచ్చేటువంటి చూసినట్టయితే మనకు 2.8 అంటే 5.1 సంపదల మనం ఇస్తున్నప్పుడు మన కళ్ళ సగం కూడా తెలంగాణకు రావట్లేదు. గతంలో కేసీఆర్ గారు శశభిషలో పోయి కేంద్రంతో గొడవ పెట్టుకున్నాడు. రాజకీయ ఒప్పందాలు తప్ప అభివృద్ధి పరంగా ఏమైనా డెవలప్మెంట్ పరంగా ఆ నుంచి వచ్చే నిధులు కూడా ఎక్కడ తీసుకోలేదు. మనం చాలా స్పష్టంగా గమనించాం. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించిన నిధులు కూడా ఒక్క రూపాయి కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు తీసుకోలేదు. యాక్చువల్గా ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రాల ఆ దేశం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. తెలంగాణకు ఎట్లా ఇస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో 72,000 ఒక ఇంటికి ఇస్తుంది, పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1,50,000 దాకా ఇస్తుంది. కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకున్న పాపాల పోలే. అదే కేంద్రం మనకేం బిచ్చం ఇవ్వట్లేదు కదండి. మనం ఏదైతే 5.1% వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో తెలంగాణ వాటా పోతుందో దాంట్లో మనం ఉన్నాయి కదా, మరి ఎక్కడ కూడా ఇవ్వలే. పోనీ కేంద్రం అన్న మన దగ్గర నుంచి రకరకాల పన్నులు, డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు వసూలు చేస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, చెస్సులు కానీ, సర్చార్జీలు రకరకాల పేరుతో వసూలు చేస్తుంది. ప్రధానికని చాలా స్పష్టంగా గమనించాలి. కానీ మనకు వచ్చే నిల్లు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా మరి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ కిషన్ రెడ్డి గారు ఎంతసేపటికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వెనకేసుకొని వస్తుండే తప్ప, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుండే తప్ప మరి ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరిగేటట్టుగా ఎక్కడ కూడా ప్రయత్నం జరగలేదు. మొన్న మీరు సాక్షాత్తు చూసినట్టయితే బడ్జెట్ ఎట్లా ఉందండి మనం గమనించాం కదా. మన కేంద్ర బడ్జెట్ లో అది ఎక్కడ బీహార్ ఎన్నికల కోసమో, ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టినటువంటి బడ్జెట్ లాగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక జాతీయ బడ్జెట్ లాగా ఒక ప్రతిబింబించినట్టుగా ఎక్కడ అనిపించలేదు. ఇవన్నీ కూడా అంకెల గారడి చేసి ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నాలు జరిగినది తప్ప ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ మనం ఒకటి అడిగితే మోడీ గారు కౌంటర్. ఇది ఒక విచిత్రం ఏంటంటే నిన్న మోడీ గారు కూడా మళ్ళీ అడగటం మొదలైంది. రేవంత్ రెడ్డి గారిని కూడా మాకు కూడా కొన్ని కావాలని డిమాండ్లు పెట్టడం జరిగింది. ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం అడుగుతారు తప్ప ముఖ్యమంత్రినే మరి ఒక ప్రధానమంత్రి అయినటువంటి విచిత్రమైన సంఘటన నిన్న మనం ఢిల్లీలో వీధులలో మనం గమనించడం జరిగింది. ఓకే, మీకు ఏమన్నా కావాల్సి ఉంటే చేస్తాం, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎక్కడ కూడా వెనకాడము, ఖచ్చితంగా మాకు కావాల్సింది అభివృద్ధి. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న చాలా స్పష్టంగా అడిగారు, మీరు తీసుకురండి, అవసరమైతే మీ పేరు చెప్పుకున్నా కూడా మాకు బాధ లేదు, ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మనకు ముఖ్యము.
ఇవాళ ఎందుకంటే ఇవాళ 4th సిటీ చూడండి, యంగ్ ఇండియా యూనివర్సిటీ చూడండి, ఇవాళ సోషల్ అంటే రకరకాలటువంటి కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం మనకు ముఖ్యము. ఎవరు డెవలప్ చేస్తుందంటే పాలకులే కదా డెవలప్ చేయాల్సింది. మరి ఇలా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక్క రూపాయి తీసుకొచ్చారండి. మీరు దయచేసి బీజేపీ నాయకులు కూడా గమనించండి. ఇక్కడ రాజకీయాలు వద్దు మనం, ఎందుకంటే రాజకీయాలు మాట్లాడినా కూడా అభివృద్ధి చేయాలి మన అల్టిమేట్ గా రాజకీయ నాయకుల లక్ష్యం ఎట్లుంటే తెలంగాణ అభివృద్ధి కావాలి. మరి ఒక్క రూపాయి వచ్చిందా? మన పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంఘటన మనం చాలా స్పష్టంగా బడ్జెట్లో అంకెలే చెప్తున్నాయి. మధ్య శ్రీనివాస్ రెడ్డి నేను చెప్పినట్టు కాదు అక్కడ. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వాలా? సౌత్ ప్రేమ కదా తెలంగాణ తెలంగాణ మీద బీజేపీ వారు చూపించింది. ఎందుకు డెవలప్మెంట్ చేయట్లేదు? తెలంగాణ ఎందుకు డెవలప్మెంట్ చేయదు? తెలంగాణ ఈ భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా? దక్షిణ భారతదేశం భారతదేశంలో పార్ట్ అండ్ పార్సల్ కాదా? ఇవాళ ఇన్కమ్ మొత్తం భారతదేశానికి దక్షిణ భారతదేశం చూస్తుంది, కానీ మొత్తం అభివృద్ధి మొత్తం ఉత్తర భారతదేశం మీద పెడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా బీఆర్కే న్యూస్ ప్రజానిక మొత్తం గమనించాలి. ఇవాళ మీరు ఇవాళ రాజకీయాలకు అతీతంగా దయచేసి నేను చెప్పింది కాదు, మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి ఏం జరుగుతుందో. నేను ఇవాళ చెప్పాను 5.1% ఇవాళ తెలంగాణ నుంచి భారతదేశానికి ఇన్కమ్ పోతుంటే మన జనాభా 2.8, కానీ మనకు వచ్చే నిధులు ఎంతో మీరు గమనించండి. 2% కూడా మనకు నిధులు రిటర్న్ అయ్యి రావట్లేదు. అది మనకు ఇవ్వాలి కదండి. ట్యాక్సులు రకరకాల రూపంలో ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రకరకాల మన దగ్గర తీసుకుంటున్నప్పుడు మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా? ఇవాళ మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు అడగలే, ఈయన ఇవ్వలేదు, కానీ మనం అడుగుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన డే 1 నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే మనకు రావాల్సిన మనం తీసుకోవాలి. అభివృద్ధి విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, శశిబిషలకు పోవని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి ఇవాళ దానికి మోడీ గారు కూడా ఎక్కడ కూడా నేను ఇస్తానని స్పందించకుండా మళ్ళీ దానికి కౌంటర్ బ్లాస్ట్ అన్నట్టుగా వాళ్ళు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి 1165 కోట్లు కావాలని అడిగారు. రైల్వే ప్రాజెక్టులకు అటు ప్రాంతాలు అనుమతులు ఓకే, లీగల్ గా ఎలాంటివి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా లెక్కేసుకొని దాన్ని చూసుకొని, అంటే లీగల్ అనుమతులు చూసుకొని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రీసెర్చ్ స్కాలర్ చెప్తారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి కుంటిపడిపోతుంది ఇవాళ. అందుకనే రేవంత్ రెడ్డి గారు డే 1 ముఖ్యమంత్రి అయిన కానీ కూడా ఎలాంటి శశిబిషలు పోకుండా కూడా రాష్ట్రం అభివృద్ధి ప్రధానంగా పెట్టుకొని కూడా పనులు చేస్తున్నారు. పద్మా గారు మనం కూడా అంతా గమనిస్తున్నాం. ఎందుకంటే అరవింద్ గారికి కానీ ప్రసాద్ గారికి కానీ కూడా చెప్తున్నాను. ఇవాళ ప్రసాద్ గారు చెప్పేది ఎలా ఉందంటే, ఒక కిషన్ రెడ్డి గారు ఒక్కలే పైకి వచ్చారు, కష్టపడి వీళ్ళందరూ గుడ్లకు వచ్చారని చెప్తారు. ఎవరు కూడా కష్టపడింది ఇవాళ మీరు అక్కడ టీవీ ముందర కూర్చున్నారంటే ప్రసాద్ గారు మీరు ఊరికే రాలే, మీ వంతుగా మీరు కష్టపడ్డారు, ఒక రాష్ట్ర స్థాయి నాయకులకు ఎదిగారని మాట్లాడుతున్నారంటే మీరు ఎంతో కష్టపడి ఎదుగుతున్నారు ఊకనే. ఇవాళ ఎవరు కూడా రాలేరు కదా. ఇవాళ అందరూ బండారు రామ్మోహన్ రావు గారు కూడా తెలిసి ఇవాళ ఎవరు కూడా పార్టీలో ఇవాళ లక్కీ లాటరీ ఎల్లకాలం నడవు ఈ రోజుల్లో. ఎందుకంటే టాలెంట్ బేస్డ్ సొసైటీ తయారైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కింద నుంచి ఎలా పైకి వచ్చారు ఇలా చాలా స్పష్టంగా చూపించాము. కర్ణ అరవింద్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు లక్కీ సీఎం మీరు చెప్పింది లక్కీ సీఎం. మనకు లక్కీ సీఎం దొరికినందుకు మనం చాలా సంతోషపడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక లక్కీ సీఎం దొరికాడు మనకు. మీరు అన్నది చాలా స్పష్టంగా కరెక్టే అరవింద్ గారు. ఎందుకంటే అదృష్టమైన మనకు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఉంటాం, మనకు చాలా అదృష్టం మనం. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలంగాణ ఏర్పడ 10 సంవత్సరాల కాలంలో చాలా స్పష్టంగా గమనించాం. కేసీఆర్ గారు రాజకీయాలు చేశారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయాలు ఎప్పుడు కూడా లైవ్ డిబేట్ ఎప్పుడు రాజకీయాలు తక్కువ మాట్లాడాను. ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా అభివృద్ధి చేస్తే అభినందించారు, నాకు కూడా ఇష్టం. ఎవరు మీరు మంచి పని చేసినా కూడా కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇవ్వచ్చు, మేమేం కాదనట్లే. సలహాలు సూచనలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. విమర్శాత్మకం కాదు, మనం ఏంటంటే సద్విమర్శలు ఉండాలి. ప్రభుత్వాన్ని మీరు వార్నింగ్ చేసినట్టు ఉండాలి తప్ప ఎక్కడ మనకు రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలి, ఎక్కడ మనం ప్రభుత్వాన్ని విమర్శించాలని. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ వారి మీద ఉంది. ఇవాళ మనం పద్మ గారు చూసినట్టు ఇవాళ బీజేపీ, ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలాగా చోటాబాయ్ బడాబాయ్ లాగా వస్తున్నారు. ఇవాళ వాళ్ళిద్దరు కూడా అవిభక్త కవులలాగా వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇవాళ నాకు అనిపిస్తుంది కదా, ఇట్లే చేస్తే బీజేపీ ధృతరాష్ట్ర కవులు ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఎవరినైతే పొత్తుగలిచారో వాళ్ళని ముంచే సంస్కృతి ఫస్ట్ నుంచి మనం గమనించాము. ఈ దగ్గర బీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని మరి మాలంటి వాళ్ళు కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు మనం చూడండి, ఇప్పుడు ఈ రోజే జరుగుతున్నాయి అక్షరాల మరి వాళ్ళ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రతి ఉప ఎన్నికల కూడా వచ్చిన బీఆర్ఎస్ మరి ఈ రోజు ఎందుకు 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థి నిలబెట్టలేదు? ఇది ఒక్కసారి ప్రజానికం దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ లోపాయికార ఒప్పందం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉంటుందా ఉండదని కూడా మనకు చాలా డౌట్ వస్తుందండి. ఓకే.